అయితే ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి 100% కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes. బట్ ఈ మూవీ కల్కి మూవీ విషయంలో ఒక హాఫ్ అన్ అవర్ వాంటెడ్లీ చేసిందా ఏంటిది? లేదు అంటే ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 7-8 minutes చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను, లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాద్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. బట్ అదే దే వర్ చాయిసెస్, దే వర్ థింగ్స్ వీ వర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్. అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్లో ఉంది, ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్లో రోజు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాం. మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక 1 minute తగ్గేదేమో, ఒక 1.5 minutes తగ్గుండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ వీ మేడ్ బికాజ్ ఇలాంటి సినిమా తీయలేదు. సో ఎందుకు తీసుకోవడం, ఫట్ అని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకునే డెసిషన్స్. బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇట్స్ లైక్ హై వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో యా, దట్స్